హలో మామ, పుష్ప టీ మీద అల్లు అర్జున్ మీద సుకుమార్ మీద నాకైతే చాలా కోపం వస్తుంది. ఎందుకనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడే కామెంట్ నన్ను తిట్టకండి. నేను టాపిక్ మొత్తం చెప్పాక మీరు విని మీకు ఏమనిపించిందో చెప్పడానికి కామెంట్ చేయండి. దానికి నేను ఒప్పుకుంటాను. పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్గా December 5న రిలీజ్ కాబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే ఈ మూవీ విపరీతంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపుగా 1000 కోట్ల కంటే ఎక్కువనే. దాన్ని దృష్టిలో ఉంచుకొని మూవీ టీం టికెట్ల రేట్లు అయితే పెంచబోతుంది. దీంట్లో ఏముంది భయ్య, క్రేజ్ ఉన్న హీరో ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి టికెట్స్ రేటు ఎక్కువగా ఉంటే పెట్టిన బడ్జెట్ ఈజీగా రికవర్ అవుతుంది, మూవీకి మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి వచ్చు. కానీ పుష్ప టీం అయితే ఇక్కడ తక్కువ అయిపోతుంది. అదేంటంటే కేవలం సింగిల్ స్క్రీన్లోనే 400 to 450 వరకు టికెట్ రేట్ ఉండే ఛాన్స్ ఉంది. అంత పెట్టాలని చెప్పేసి మూవీ టీం అయితే భావిస్తుంది. ఇక మల్టీప్లెక్స్ ఐమాక్స్లో ఏ రేంజ్లో ఉంటాయో ఇక భయ్యా మీరు అనుకుంటుండొచ్చు, మూవీ రిలీజ్ అయినప్పుడు టికెట్ రేటు ఆటోమేటిక్గా 500 వరకు ఉంటుందని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కానీ అది ఒక రోజు 2 రోజులు ఉంటే పర్లేదు. మా అంటే 3 days 4 days ఉండొచ్చు. మూవీ బాగుంది కాబట్టి, మూవీ మీద హైప్ ఉంది కాబట్టి, మనకు మూవీ మీద పిచ్చ ఉంది కాబట్టి ఒక 3-4 days ఉంటే పర్లేదు. కానీ పుష్ప టీం కూడా చేసే పని ఏందో తెలుసా, ఒక 2 weeks వరకు అదే రేట్లు ఉంటాయంట. భయ్యా ఇంకో విషయం నేను చెప్పామనుకొని మర్చిపోయాను. మూవీ టీం అయితే పెద్ద స్కెచ్ చేసిందమ్మా. అదేంటంటే పుష్ప టీం ర్యాండమ్గా కొన్ని థియేటర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న థియేటర్స్లలో ఫస్ట్ టికెట్ అయితే 1000 అయిపోతున్నారు. ఆ 1000 వేసిన డబ్బులు మన మూవీ టీం అయితే తీసుకుంటుంది. 1000 అంటే అది చిన్నగా వేయట్లేదు మామ, వేలలో లక్షల వరకు వెళ్తున్న టికెట్ రేటు. ఆ విధంగా ప్లాన్ చేసింది మూవీ టీం. ఇలా ప్లాన్ చేయడం అయితే ఒక రకంగా మంచిది అని చెప్పొచ్చు. ఎందుకంటే పుష్ప టీం కొంచెం ప్రాఫిట్ వచ్చి లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా మంచి ఐడియా అని చెప్పొచ్చు. కానీ అదే టికెట్ రేట్స్ 2 weeks వరకు పెట్టడం అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకో రీజన్ చెప్తా. సినిమాకి ఫస్ట్ రోజు 500 కాదు 1000 పెట్టినా సరే, డైహార్డ్ ఫండ్స్ ఉన్నా సరే, మూవీ చూడాలనుకున్న వాళ్ళైనా సరే, మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ రోజు లేదా సెకండ్ రోజు మాత్రం ఖచ్చితంగా చూస్తారు. ఫస్ట్ 2 daysలోనే ఫ్యాన్స్ ఉన్న, డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న, మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా 2 daysలోనే ఖచ్చితంగా చూస్తారు అందరూ. తర్వాత మూవీ చూసేది ఎవరు? ఫ్యామిలీ ఆడియన్స్. ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి మూవీ చూడాలంటే దాదాపు ఒక 3000 to 4000 కావాలి మీరు పెట్టే టికెట్ రేట్స్ పెడితే. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? 2 weeks వరకు అదే టికెట్ రేట్స్ పెడితే ఆడియన్స్ అయితే చాలా తక్కువగా వస్తారు. మూవీకి అయితే పెద్ద లాస్ వస్తుంది. బాహుబలి రికార్డ్ అయితే బ్రేక్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అది అలా కలగానే మిగిలిపోద్ది. సరే 2 weeks తర్వాత రేట్స్ తగ్గించగానే అప్పటి వరకు అయితే మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకో 2 weeks అయితే ఓటీటీలో లేదా టీవీలో వస్తుంది, అప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు నష్టపోయేది అయితే మీరే.